సూపర్ జీఎస్టీతో రైతులకు ఎంతో ప్రయోజనకరమని కూటమి ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. రైతులకు సూపర్ జీఎస్టీ ద్వారా కలిగే ప్రయోజనాలపై కృష్ణా జిల్లా నాగాయలంకలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో రైతులు ఉత్సాహంగా ట్రాక్టర్లతో పాల్గొని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మార్కెట్ యార్డ్ ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించి మారిన జీఎస్టీ స్లాబులు వివరించారు. నియోజకవర్గ యువ నాయకులు, మండలి వెంకట్రాం అధికారులు, నాయకులు ఇందులో పాల్గొన్నారు. మరి గత ప్రభుత్వంలో మనం ఏ విధమైనటువంటి సామగ్రి కొనుగోలు చేయాలన్నా మరి దానికి జీఎస్టీ యాడ్ చేసి కొనటం వల్ల కొనుగోలు శక్తి తగ్గి ఆశపడటమే తప్ప ఏ ఒక్క వ్యక్తి కూడా ఒక వస్తువు కొనుగోలు చేయాలంటే కొనుగోలు చేయలేనటువంటి ప్రభుత్వం, ఈ అన్నింటినీ పరిగణనలో తీసుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజున సంక్షేమం ముఖ్యంగా పేదవారికి ఉపయోగపడలే. కానీ ఇవాళ కారు రేట్లు తగ్గినాయి బాబు గారు. ఎంత తగ్గిందంటే లక్షన్నర దాకా తగ్గింది. మీరు కావాలంటే కారు కొనుక్కోవచ్చు. ఇప్పుడు నిన్న దాకా మేము కొనుక్కున్నాం, నష్టపోయాం. ఇవాళ మీరు కొనుక్కుంటే లాభపడతారు. కాబట్టి ఇవాళ తగ్గిన రేట్లు దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ పరికరాలన్నీ కూడా మరి అలాగే మీకు ఉపయోగపడే ట్రాక్టర్లు కానీ కార్లు కానీ కొనుక్కోవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. సూపర్ 6 పథకాలు తీసుకొచ్చినప్పుడు బాగుంది అని కలపడం దాన్ని పంపుతారు. అయితే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత చిన్నగానే ఉందని విధంగా చెప్పవలసిన అయినప్పటికీ కూడా ఎలాగైనా కూడా మనం చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలన్న ఆలోచనతో ఈరోజు నా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం తీసుకుంది. దానికప్పుడే చెప్పినంతా కూడా బస్సు ప్రయాణం, వేలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. మన అవనిగంటలో పెట్రోల్ ఎంత